హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఒకటి ట్రావెల్ అలర్ట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాము. అండ్ రీసెంట్‌గా చిన్న చిన్నయి ఈ కొత్తగా యూఎస్ఏఎస్ వాళ్ళు కొత్తగా న్యూ పాలిసీ హెచ్-1 గురించి ఒక అతను పెట్టారు. ప్రపోజల్ పెట్టారు. దాని గురించి మాట్లాడుకుందాము. సో, వీడియోలోకెళ్ళే ముందు ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. హ్మ్. ఇమిగ్రేషన్‌కొచ్చేసరికి ఇమిగ్రేషన్ గురించి ఏంటంటే మెయిన్ ఇప్పుడుండే ట్రంప్ ప్రభుత్వం ఇమిగ్రేషన్ మీద ఎక్కువ కొంచెం టైట్ చేసిందని చెప్పా గదా! అందులో ఎక్కువ నాన్ ఇమిగ్రెంట్స్ మీద ఫోకస్ పెట్టిందండి. ఎందుకంటే 1 ఇయర్ నుంచి చూస్తున్నాము. సో మెనీ ప్రపోజల్స్ వచ్చాయి. అందులో 2, 3 అయితే వెంటనే అప్లై చేసేసారు. అందులో అప్లై చేసిన దాంట్లో ఏంటంటే ఎవరైతే ఇండియాలో స్లాట్ బుక్ చేసుకుంటారో సంథింగ్ ఎక్స్‌టెన్షన్స్‌కి గాని సంథింగ్ వీసా స్టాంపింగ్స్ కానీ వాళ్ళకేంటంటే జనవరి 15 దాకా పాపం తెలీదు కదా వాళ్ళకి. ఆటోమేటిక్‌గా అవి క్యాన్సిల్ అయిపోయి రీషెడ్యూల్ అయిపోతున్నాయి. కొంతమందికి మార్చి నుంచి జూన్ మిడ్ వరకు అన్నారు. జూన్ కాదండి నవంబర్ వరకు గూడా ఉందని విన్నాను. వినడం కాదు మీకొకసారి నేను అదొకసారి షేర్ చేసుకుంటాను తర్వాత. ఎందుకంటే 1, 2 ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అది మీకు చెప్పడం కాదు. వాళ్ళు ఏదైతే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీతో నేను షేర్ చేసుకుంటాను. అసలు కంట్రీ నుంచి ఇల్లీగల్ వాళ్ళని పంపించాలి అన్నా, ఇల్లీగల్ వాళ్ళు రాకుండా చేయాలన్నా గూడా ఇమ్మిగ్రేషన్ దగ్గరే తనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక పాలిసీ తీసుకున్నామనుకో, ఇక్కడ అన్ని స్టేట్స్ కొంచెం యాక్సెప్ట్ చేయాలి అంటే సంథింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటదనమాట. అలా కాకుండా తనకేదైనా ఆప్షన్ ఉంది అంటే గనక అది ఇమ్మిగ్రేషన్ ఎవరు రావాలి, ఎవరు రాకూడదు అనేది ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కూడా తను ఇప్పుడు ప్రెసిడెంట్ కాబట్టి ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నారు కాబట్టి ఓకే. ఇంక మీద ఎవరైనా వాళ్ళకి మెయిన్ ఫోకస్ ఏముంటదంటే ఎవరు రావాలి, ఎవరు రాకూడదు. ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరికి అన్‌ఎలిజిబిలిటీ ఉందనేది డిసైడ్ చేసేది వాళ్ళే అనమాట. మనం రీసెంట్‌గా ఏంటి డిసెంబర్ 3 అన్నారు. హెచ్-1, హెచ్-4 వాళ్ళకి సోషల్ మీడియా వెట్టింగ్ పాలిసీ అప్లై అవుతుంది. అది కూడా డిసెంబర్ 15 నుంచి అని చెప్పేసి. గ్యాప్ ఎంతుంది మధ్యలో. సో, ఏదైనా తొందరగా వచ్చింది అంటే ఈ వీసా హెచ్-1బీ వీసాస్ క్యాన్సిల్ అవ్వి ఆటోమేటిక్ రీషెడ్యూల్ అవ్వడం సోషల్ మీడియా వెట్టింగ్ పాలిసీ. రీసెంట్‌గా రివోకేషన్ మెయిల్స్ అంటే అది యూఎస్‌లో ఉన్నంత వరకు మీకు చెప్పాను. హెచ్-1బీ వాళ్ళకి యూఎస్‌లో ఉండే వాళ్ళకి వచ్చినా కూడా మోస్ట్ ప్రాబబ్లీ అది టెంపరరీ రీచెక్కే. ఇక్కడ ఉన్నంత వరకు మీకు ప్రాబ్లమ్ లేదు. ప్రాబ్లమ్ లేదంటే ఒకవేళ మీకేదైనా రివోకేషన్ మెయిల్ రానంత వరకు ప్రాబ్లమ్ లేదు. రివోకేషన్ మెయిల్ వచ్చితే అది ఏ స్టేటస్‌లోని ఉంది మీకే తెలుస్తదది. ఎందుకంటే మీరు ఏదైనా క్రైమ్ కానీ, ఫ్రాడ్ రిలేటెడ్ లేకపోతే ఏ ప్రాబ్లమ్ లేదు. కంగారేం లేదు. ఎవరైనా డీవై రిలేటెడ్‌లో ఉన్నా కూడా దానికి మీనింగ్‌ఫుల్లే అనమాట. మీనింగ్‌ఫుల్ అంటే మీరిక్కడున్నంత వరకు మీ డీఓ రిలేటెడ్‌లో ఏదైనా ఇష్యూ ఉంది. మీకేదైనా మెయిల్ వచ్చిందంటే మీరు మీ అటార్నీతో మాట్లాడుకోవచ్చు. మీ ఎంప్లాయర్‌తో మాట్లాడుకొని ఏదో ఒకటి దానికి ఆల్టర్‌నేటివ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు గాని ఇండియాకెళ్ళున్నారనుకో, ఇండియాకెళ్ళి డీఓఐ సంథింగ్ రిలేటెడ్ ఏదొచ్చినా కూడా అది చిన్నది గాని, పెద్దది గాని రివోకింగ్ మెయిల్ వస్తే గనుక ఇట్స్ రిస్క్ అనమాట ఈ టైంలో. ఇప్పుడు ఎందుకు రిస్క్ అంటున్నానంటే ఆల్రెడీ వీసా ఇంటర్వ్యూ ఏదో చేసుకుంటారు. అది క్యాన్సిల్ అయిపోయింది. అది ఎప్పటికొచ్చిందో అనేది అది మీకు తెలుస్తుంటది. అన్ని రోజులు ఇక్కడ మీ జాబ్ ఓపెన్‌లో ఉంటదంటే ఉండదు. నేను మళ్ళీ ఇదంతా ప్రాసెస్ అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉండేవాళ్ళు సేఫ్‌లో ఉన్నారని నేను చెప్తాను. ఇండియాకెళ్ళే వాళ్ళు కూడా మీకు చెప్పా గదా! మొన్న తనది జూన్ సెకండ్ వీక్ ఏమో వచ్చిందంట. కాకపోతే వాళ్ళ ఎంప్లాయర్ హెల్ప్ చేసినా కూడా ఎలా అంటే ఎమర్జెన్సీ తన అవసరం ఉంది అని చెప్పి క్లయింట్ లెటర్ తనకి ప్రొవైడ్ చేశారంట. ఇంకా తన ఇంటర్వ్యూకి అటెండ్ అంటే తొందరగా ఇక్కడికి రా రా వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నామని అన్నారంట గానీ, అది ఎంతవరకు సక్సెస్ అయిద్దో మనకి తెలీదు. చాలా ప్రయత్నాలు చేస్తారండి. చాలా లూప్ హోల్స్ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ అనేది నాట్ 100% సెక్యూర్ అనమాట. ట్రై చేస్తా ఉంటారు చాలామంది. ఎందుకంటే ఏదైనా లూప్ హోల్ ఉందా కనుక్కొని ఇక్కడికి రావడానికి ఎంతవరకు ట్రై చేస్తారో అంతవరకు. బట్ అది ఎంతవరకు ఏందంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇమిగ్రేషన్ దగ్గర వాళ్ళ యాక్సెప్ట్ చేసే దాన్ని బట్టి ఉంటది. వాళ్ళు రిజెక్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారా? దాన్ని బట్టి మీరేదైనా ఇక్కడికి ఎంట్రీ ఇవ్వాలన్నా, ఎగ్జిట్ ఇవ్వాలన్నా మొత్తం వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇది యూఎస్ఏఎస్ రిలేటెడ్ కాబట్టి యూఎస్ఏఎస్ కూడా ప్రతిది ఇప్పుడు అన్ని కంప్లెయింట్స్ తీసుకుంటుందనమాట. ఎలా అంటే ప్రతి ఎంప్లాయర్ నుంచి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ హ్మ్, లోకల్ అడ్రెసెస్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నువ్వు జాబ్ యాక్టివ్‌లో ఉన్నావని చూపించినా కూడా హెచ్-1బీ ఎంప్లాయీ గురించి వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి, నువ్వు ఇక్కడ లేదనుకో, నువ్వు ఇక్కడ పర్సన్ లేకుండా నువ్వెలా యాక్టివ్ ఉందని చెప్తావని చెప్పి ఎంప్లాయర్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. అందుకని ఇప్పుడు ఎక్కువ ఎంప్లాయర్ రిస్క్ తీసుకుంటలేరండి. ఆహ్, రిస్క్ తీసుకోవాలనుకున్న ఒక్క ఎంప్లాయర్ చేసిన చిన్న పనికి తన కిందుండే ఆల్మోస్ట్ ఓవరాల్‌గా హెచ్-1బీ ఎంప్లాయీస్ అందరూ ఎఫెక్ట్ అవుతారని చెప్పి, మేబీ తన సినారియోలో ఎంప్లాయర్ హెల్ప్ చేయాలనుకున్నా కూడా, ఆ సినారియో హెల్ప్ చేసేటట్టు లేదనమాట. అందుకే మనం ఎవరిని ఏమి అనడానికి లేదు. ఇప్పుడున్న సిట్యుయేషన్ టైట్ ఉందంతే.
ఇంకో చేంజ్ ఏంటంటే 19 కంట్రీస్ బ్యాన్ చేశారు గదా! ఇప్పుడు కొత్తగా ఇంకో 20 కంట్రీస్ యాడ్ చేశారంట. టోటల్ 39 కంట్రీస్ నుంచి ఎంట్రీస్ లేవు. ఎంట్రీస్ ఆపేశారని జెప్పేసి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకిక్కడ ఇంకో కంట్రీ నుంచి రావాలన్న హోప్ కూడా లేదు. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు ప్రపోజల్ స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచంటే థర్డ్ కంట్రీ ఏదైతే ఉందో దాని నుంచి స్టాంపింగ్ ఆపేశారనమాట. మనం కంపల్సరీ హోమ్ కంట్రీ నుంచే స్టాంపింగ్ యేసుకొని రావాలి. అందులో గూడా డ్రాప్ బాక్స్ ఆప్షన్ తీసేశారు. ఇంతకుముందేంటి మేమెళ్ళినప్పుడు హెచ్4 ఎక్స్‌టెన్షన్‌కి అలా ఎళ్ళినప్పుడు ఏం జరిగిందంటే మెయిన్ వీసా హోల్డర్ వాళ్ళ డాక్యుమెంట్స్ ఇచ్చేసి జస్ట్ మనం పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలా నేను. జస్ట్ వాళ్ళ పిల్లల ఫోటోలు అక్కడ ఇచ్చేసి, పిల్లల ఫోటోలు కూడా పాతయి ఇవ్వకూడదు. అప్‌డేటెడ్ ఇవ్వాలనమాట. నేను లాస్ట్ టైమ్ తెలియక అంటే నేను చిన్న చిన్న మిస్టేక్స్ మనం ఏదైనా చేస్తుంటేనే కదా తెలుస్తది. రీసెంట్ ఫోటోస్ వాళ్ళే తీసుకున్నారనమాట. సో అండ్ సో డ్రాప్ బాక్స్ అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత మనకి పాస్‌పోర్టు వచ్చేస్తదనమాట దాంట్లో పోస్ట్‌లో. ఇప్పుడు అట్లా కాదు. కంపల్సరీ హెచ్4 అలాంగ్ విత్ కిడ్స్ కూడా అది కూడా పర్టిక్యులర్ ఏజ్ నుంచి పర్సన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. డ్రాప్ బాక్స్ ఆప్షన్ కూడా తీసేశారు. మెయిన్ ఎఫెక్ట్ ఎవరికైతుందంటే హెచ్4 వాళ్ళకనమాట. ఈ డ్రాప్ బాక్స్ ఆప్షన్ లేకపోవడం వల్ల పర్సన్ టు పర్సన్ తీసుకెళ్ళాలి పిల్లల్ని. హ్మ్. ఇట్లా. ఇంకోటేంటంటే మెయిను ఇప్పుడు ఇంతకుముందేంది అమెరికాలో ఉంటే గనక 6 కెనడానో, మెక్సికన్‌కో వెళ్ళి ఆహ్, స్టాంపింగ్ ఏయించుకొచ్చుకునేవాళ్ళం. లేదంటే ఏదైనా నైబర్ కంట్రీస్‌కెళ్ళి స్టాంపింగ్ ఏయించుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా తీసేసారు. కంపల్సరీ హోమ్ కంట్రీ స్టాంపింగ్ వెళ్ళాల్సిందే. ఇప్పుడు 39 కంట్రీస్ అని చెప్పా గదా! ఇప్పుడు ఎవరైనా ప్లేస్ ఆఫ్ బర్త్ వాళ్ళది ఆ కంట్రీస్‌లో ఉంటే గనక పాపం వాళ్ళు ఒకవేళ ఆ కంట్రీ నుంచి రావాలన్నా కూడా ఆప్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆ కంట్రీలో ఉంది కాబట్టి ఆ కంట్రీ నుంచి ఓవరాల్‌గా హెచ్1బీ బ్యాన్ అనమాట. రాడానికి ఆప్షన్ లేదనమాట. ఇంగా రీసెంట్‌గా చాలా చూసుంటాం మనం. $1,00,000 ఫీ, $1,00,000 కొత్తగా వచ్చే వాళ్ళకి కాదు. ఏదైనా ఎక్స్‌టెన్షన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంది. ఎంప్లాయర్‌ని చేంజ్ చేసుకోవాలంటే కూడా వాళ్ళు $1,00,000 కట్టాల్సిందే. నిజంగా ఎంప్లాయర్‌కి టాలెంటెడ్ పీపుల్ కావాలి అంటే గనక $1,00,000 కట్టి ఎంప్లాయీని తెచ్చుకొని ట్రైనింగ్ ఇప్పించుకోండి. ఇక్కడుండే లోకల్ పీపుల్‌కి మళ్ళీ పంపించేయండి. సో, ఎక్కడ కాంప్రమైజ్ లేదండి. ఏది కూడా ఇక్కడ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం చేసే రూల్ నేషనల్ సెక్యూరిటీ కోసం చేస్తున్నారు అంటున్నారు కాబట్టి, ప్రతి ఒక్క వీడియోలో నేనేం చెప్తున్నానంటే, వీలైనంత వరకు మనం సపోర్ట్ చేయాలి తప్పించి ఏం లేదు. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్.